ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన ప్రసాద్ అన్న, జనార్దన్ అన్న, ముందుగా మీ ఇద్దరికి ధన్యవాదాలు. అట్లాగే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన పెద్దలు, ఉద్యమకారులు, విప్లవకారులు అందరి లిస్ట్ ఉంది, అందరి చదవను. కాకపోతే ఆర్ కృష్ణన్ అంకుల్ చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ, అన్న మీటింగ్స్ కానీ, అన్న ఉద్యమాలు కానీ చూసుకుంటూ పెరిగాము. అట్లాగే ఆనంద్ కిషోర్ అన్న ఎక్స్ఎంపీ అన్నగారు వెళ్ళిపోయారు. జస్టిస్ చంద్రకుమార్ గారు, డాక్టర్ శంకర్ అన్నగారు, మాస్టర్జీ గారు నా గురువు. మొదటిగా నాకు జడ్జనక జనారే డ్యాన్స్ నేర్పించిన మాస్టర్జీ నా గురువు అన్నగారు. తర్వాత పల్లె రమణ వెళ్ళిపోయారు. ప్రసాద్ అన్న, గాలి వినోద్ అన్న నా ఎలక్షన్స్ టైం దానికన్నా మునుపు కూడా తెలుసు, కానీ ఇంకా ఎలక్షన్ టైం నుంచి బాగా తెలుసు నాకు. అట్లాగే వెంకటరాజన్న, ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారు వెళ్ళిపోయారు అంకుల్ గారు. రెగ్యులర్గా ఒక 10 years నుంచి ప్రొఫెసర్ గారు నాకు పరిచయం. అట్లాగే శ్రీనివాస్ యాదవ్ అన్న గారు నా ఎలక్షన్స్ టైం అప్పుడు అన్న తన ఆఫీస్ ఇచ్చి, అడ్వకేట్ అన్న ఆఫీస్ ఇచ్చి నా ఎలక్షన్స్ టైంలో మొత్తం అన్ని ఆయన పెట్టుకొని నేను గెలవాలని మొత్తం 1 రోజులు కష్టపడ్డారు అన్న, ధన్యవాదాలు. అట్లాగే మన ఇంద్రవల్లి రమేష్ అన్న, ప్రతి ఒక్కరు ఇక్కడ నేను స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. ఇప్పుడు విన్నా 2-3 స్పీచెస్లో నిజమైన స్ఫూర్తితో, నిజాయితీతో మరొక తెలంగాణను ఎలా నిర్మించుకోవాలి అని ఇందాక మన వినోదన చెప్పిన మాటలు, మన కృష్ణన్న చెప్పిన మాటలే మళ్ళీ మీకు చెప్తామనుకుంటున్నాను. గద్దరన్న చనిపోయే ముందు, ఇందాక వినోదన్న అన్నాను, గద్దరన్న చనిపోయే ముందు గద్దర్ ప్రజా పార్టీ అనే రిజిస్ట్రేషన్కి పెట్టారు. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎజెండా అది ఉంది నా దగ్గర. మెయిన్ ఎజెండా ఏంటంటే గద్దర్ ప్రజా పార్టీ బీసీని సీఎం చేస్తుందని అందులో ఖచ్చితంగా ఉంది. ఆయన బతుకుంటే మాత్రం మరో ప్రత్యానం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండే ప్రజా పార్టీ, గద్దర్ ప్రజా పార్టీ ముందుకు వచ్చేదేమో. తను చనిపోయినాక మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేసి దాని అప్లై ప్రాసెస్ పెట్టాం. పార్టీ రావడం అంటే చాలా కష్టం కాబట్టి దాని ప్రాసెస్లో అదే ఉంది. మా నీళ్ళు మాకు, మా భూములు మాకు, మా నిధులు మాకు, మా పాలన మాకు. మా నీళ్లు కావాలి, మా భూములు కావాలి, మా నిధులు కావాలి. ఎలా కావాలంటే మన పాలనలో మనం ఉంటే, మొదటిగా పాలన తెచ్చుకుందాం. పాలనలో ఉంటే తప్ప మనకి ఇవన్నీ రావని కన్క్లూజన్కి వచ్చి ప్రజా ఉద్యమాలతో పాటు ప్రజాస్వామిక ఉద్యమాలు ఉండాలి. పార్లమెంటులో తెలంగాణలో బిల్లు పెట్టాం కాబట్టి ప్రజా ఉద్యమాలకు తోడుగా అండగా ప్రజా ఉద్యమాలని ముందుకు తీసుకుపోతూ ప్రజాపాలన ముందుకు రావాలని ఒక గొంతెత్తి తను చివరి కాలంలో ఆపరేషన్కి వెళ్ళారు. అన్న నాన్న ఆపరేషన్కి వెళ్తున్నావు, పెద్ద రిస్క్ అని అంటే, లేదమ్మా నా గొంతు పనిచేస్తుంది, నా బుర్ర పనిచేస్తుంది అంట. నా కాలు పని చేయకపోయినా నా గుండె, నా బుర్ర, నా గొంతు పనిచేస్తే చాలు, నేను తెలంగాణ నుంచి మరో స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, తీసుకొస్తాను కూడా. అదే భారత రాజ్యాంగాన్ని రక్షించడం. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటే తప్ప మన అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగదు అనే చాలా దృఢ నిశ్చయంతో తన ఆపరేషన్కి వెళ్ళి అమరుడైపోయారు. అట్లాగే ఇందాక మన వినోదన్న చెప్పినట్టు, కృష్ణన్న చెప్పినట్టు, ఓటు హక్కు చాలా అమూల్యమైనది. ఆ ఓటు హక్కు అనే ఆయుధం మనకి ఇచ్చారు కాబట్టి మన ఓటు మనమే వేసుకుందాం. చాలా ఏమంటారు, చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అంటే మన ఓటు మనం వేసుకుంటలేము, మన ఓటు మన వాళ్ళకి వేస్తలేము, మన ఓటు ఇంకోళ్ళ ఓటుకే వేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే నమ్మకం కలిగించలేకపోతున్నాము, రియల్ లీడర్షిప్ ముందుకు రాలేకపోతున్నారు. ఇందాక కృష్ణ అన్నట్టు తెగించి తలపడి ముందుకు రావాల్సిన సమయం మరొక్కసారి ఉంది. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు ఒక గీత గీసుకొని అన్న చెప్పినట్టు గీత గీసుకొని ఉద్యమం చేశారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇప్పుడు సమాజమైన తెలంగాణ రావాలంటే మరో వే ఆఫ్ స్ట్రాటజీ, ఇందాక అన్నది ఇంకొక ఉద్యమ రూపం తీసుకొని ముందుకు పోవాలి. అట్లా అయితేనే మళ్ళీ మనము సమానమైన తెలంగాణని నిర్మూలించుకోగలుగుతాము అని నేను కూడా నమ్ముతున్నాను. దాంట్లో భాగమయ్యే నేను ముందుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు గద్దరన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చాడంటే
నిరంకుశత పాలనని దించాలంటే ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి కాంగ్రెసే ఉంది కాబట్టి తనకు సపోర్ట్ చేస్తూ అన్ని సంఘాలు అన్ని పార్టీలు నీ కలుపుకుంటూ లెఫ్టిస్ట్ పార్టీలు అన్ని కలిశాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజా క్షేత్రంలో నేను ఉండాలి, ప్రజల వాయిసే ఉండాలి, గద్దరన్న వాయిసే ఉండాలి అని ముందుకు వచ్చాను. ఖచ్చితంగా నేను ప్రజల గొంతునయ్యే ఉంటాను, గద్దరన్న బిడ్డగా ప్రజల పక్షాన్ని నిలబడతాను. ప్రజా ఉద్యమంలో ఎక్కడ ప్రజలు అణచివేత పడుతున్నారో, ప్రజా ఉద్యమాలు ఉంటాయో అక్కడ నేను తప్పుగా ఉంటాను, తప్పకుండా ఉంటాను మీ అందరికీ తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విప్లవాది వందనాలు, పాదాభి వందనాలు. మరొకసారి తెలంగాణ అమరులకు జోహార్, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్. ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి, ప్రజా ఉద్యమాలు జోహార్.